దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నేను శ్రమల పాలై దీనుణ్ణైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆదివారపు పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభువు పేరిట ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. బాగా క్షుణ్ణంగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఇక కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడినైతిని. నేను ఎన్నో కష్టాల్లో, ఎన్నో శత్రు భయాల మధ్యలో, ఎన్నో యుద్ధాల మధ్యలో, మరి నా తండ్రి దగ్గర కూడా చిన్న చూపు చూసినటువంటి వారి పరిస్థితుల మధ్యలో, ఎన్నో కరువులో, ఖడ్గాల మధ్యలో, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నేను శ్రమల పాలై దీనుడినైతిని. నేను శ్రమల పాలై దీనుడినైతిని. మామూలుగా ఎవరైనా కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, అనారోగ్యంతో కానీ, లేకపోతే భయంకరమైనటువంటి శ్రమలలో కృంగి వేసారిపోయినప్పుడు వాళ్ళ యొక్క ముఖపోలికలు కానీ, వాళ్ళ నడత కానీ, వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ ఎలా ఉంటుందంటే చాలా దీన స్థితిలో ఉన్నట్టు కనబడతారు. అదేవిధంగా ఇక్కడ కీర్తనాకారుడు కూడా నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఎవరు తలంచుకొనుచున్నాడంటే, మనం ఒక్కోసారి మీకు బాగా క్షుణ్ణంగా ధ్యానిస్తూ చెప్తూ ఉన్నప్పుడు టైం అయిపోద్ది. కాబట్టి నేను కొన్ని నిమిషాలు మాత్రమే చెప్పి మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు కూడా అవకాశం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని చక్కగా మనము విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి హల్లెలూయా చెప్పండి. ఓకే. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను ఇన్ని శ్రమల్లో ఉన్నాను, ఎన్ని కష్టాల్లో ఉన్నాను, ఎన్ని బాధల్లో ఉన్నాను, దీనుణ్ణైపోయాను. అయితే నా ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకము. నా దేవా ఆలస్యము చేయకము. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు కూడా నీవే. మన దేవుడు ఎవరంటే ప్రియమిళ్ళారా, ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. ఎవరండి ఆయన? ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. ఆయన సహాయం ఎలా ఉంటుందంటే ప్రియమిళ్ళారా, సమయోచితమైన సహాయం. ఒక్కోసారి మన సమయానికి ఎటు దారి కానటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఏం చేస్తారంటే మనకి సహాయాన్ని పంపించే దేవుడు ఆయన. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. ఇంకో విషయం మనం చూస్తే, సమయోచితమైన జ్ఞానం కూడా, ఆ సమయానికి సమయోచితమైన జ్ఞానం కూడా ఇచ్చి మనకు సహాయం చేసేటువంటి దేవుడు ఆయన. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకము అని. ఒక్కోసారి నన్ను గురించి ఎవరు తలంచుతున్నారు? ఈ దినాలు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో ఆలోచించండి ఒకసారి. అన్నదమ్ములే సహాయం చేసుకునే పరిస్థితి, అక్కల చెల్లెళ్ళే సహాయం చేసుకోలేనటువంటి పరిస్థితి. అవునా కాదా? మీ అనుభవాలు, ఎక్స్పీరియన్స్లో చెప్పి మాట్లాడండి. అంత్య దినాల్లో బైబిల్ వాక్యం సెలవిచ్చినట్లుగా అపాయకరమైన దినాలు, స్వార్థపూరితమైన దినాలు, ప్రేమ చల్లారిపోయినటువంటి దినాలు. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, నాకెవరు చేస్తారు, నేను దీనస్థితిలో ఉన్నాను, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాను, నాకెవరు సహాయం చేస్తారు అనుకోవచ్చు నువ్వు. అయితే నీ గురించంట, నా గురించంట, కీర్తనాకారుని గురించి తలంచుకున్నట్టుగా ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు.
ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ విషయములైనా కానీ ప్రియమైన బిడ్డలారా, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన అంట కరుణాహస్తం మనకు సహాయం చేస్తుందంట. ఆయన దక్షిణాస్తం మనకు సహాయం చేస్తుందంట. బైబిల్ లేఖనాల్లో మనం ఇంకా ధ్యానించుకున్నట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథం ఏంటి త్వరగా నేను చదివి ముగిస్తాను. 41వ అధ్యాయము 10వ వచనం మనం చదువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనుడు, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు, నిన్ను త్రోసివేయక నేను నిన్ను ఉపేక్షింపక, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు, అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ దేవుడంట ప్రియమైన బిడ్డలారా మనకంట ఆయన సహాయం చేస్తాడు. సహాయం అంటే ప్రియమైన బిడ్డలారా మీకు చెప్పాలంటే, సహాయం అంటే ఆయన అందరికీ చేస్తాడా అంటే ఆయన అందరికీ చేస్తాడు. కానీ కొన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కండిషన్ పెట్టి సహాయం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేం పెట్టారా, ఎవరికి ఆయన దేవదూతలు కాపుదలుగా ఉంటాయని చెప్పాడు అని అంటే ఎవరికి ఉంటాడు ఆయన? ఆయన ఎందుకు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారు వారి చుట్టూనంట వారికంట ఆయన దూతల కావలుగా ఉంచి కాపాడుతాడండి. సహాయం ఎవరికి చేస్తారంటే బిడ్డలారా, ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన్ని ఎవరైతే దిక్కుగా చేసుకుంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారికి ఆయన సహాయం చేస్తాడు. రాజులను నమ్ముకున్నటి కంటే, మనుషుల్ని ఆశ్రయించడం కంటే, అర్థమైందా? గుర్రాలని రథాలను కానీ ఆశ్రయించడం కంటే కూడా, వాటి మీద ఆధారపడే కంటే కూడా యెహోవాను ఆశ్రయిస్తే ఆయన తప్పకుండా నీకు నాకు ఆయన ఏం చేస్తాడండి? ఆయన సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏం బిడ్డలారా, పురుషన్ ఎస్తేర్ అనేటువంటి ఒక స్త్రీ చిన్నప్పటి నుంచి వికలాంగుగా పోలియో వ్యాధితో బాధపడుతుంది. ఇక బయటకు వచ్చే మార్గం లేకుండా 4 గోడల మధ్యలో చీకట్లో లాగే. అయితే ప్రియరా అలా నలిగిపోతూ దీనిరాలుగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో, శ్రమల పాలై దీనిరాలుగా ఉన్న పరిస్థితుల మధ్యలో, అయితే వాళ్ళ ఫాదర్ కోటీస్ మక్కా ఆ మసీదు ఆ పరిస్థితి అవన్నీ కూడా ఎన్నెన్నో చేశారు. కానీ ఆమె బాగుపడాలని చెప్పి, ఆమె నడవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె నడవలేని పరిస్థితుల మధ్యలో ఉంది. ఆమె ఉన్న గదిలోకి దేవుని వెలుగు వచ్చేసిన తర్వాత ఆమె పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసింది. కాళ్ళు చేతులు పని చేయనటువంటి ఆవిడ దేవుని వెలుగు ఆమె మీదకి వచ్చిన తర్వాత, దేవుడు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె కాళ్ళు చేతులు వచ్చేసి బయటికి పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళ అన్నదమ్ముల్ని నాకు బైబిల్ కావాలి, నాకు బైబిల్ కావాలని అని అరుస్తుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు బిడ్డలారా, ఆయన నేను శ్రమల పాలై దీనున్నైతిని, యెహోవా నన్ను గూర్చి తలంచుతున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో బిడ్డలారా నీకు సహాయం అంటే కొంతమంది సహాయం చేస్తారు. మా అన్న నాకు 1000 రూపాయలు ఇచ్చాడు, మా మామ నాకు 1000 రూపాయలు ఇచ్చాడు, మా తమ్ముడు నాకు 500 ఇచ్చాడు, మా అత్తమ్మ నాకు 200 ఇచ్చింది.
ఇవన్నీ నీకు ఇచ్చే సహాయాలన్నీ అసంపూర్ణం. దేవుడిచ్చేటువంటి సహాయం అది సమృద్ధి, ఆశీర్వాదం, సర్వ సమృద్ధి. నీకు సంతృప్తి కలుగుతుంది. ఎవరు ఎంతమంది బంధువులు ఇచ్చినా కానీ అది అసంతృప్తిగానే ఉంటుంది. కానీ దేవుడు ఇస్తే సాటిస్ఫాక్షన్ అయిపోతుంది, సమృద్ధి కలుగుతుంది, నువ్వు సంతృప్తి కలిగి ఉంటావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్న బైబిల్ లేఖనాల నుంచి దీని బిడ్డలారా చదవండి, ఒకరు చదివి వినిపించండి. ద్వితీయోపదేశకాండం 33:26, 33:26 వచ్చి ఫాస్ట్గా ఎవరికి స్పీడ్గా తీస్తే వాళ్ళు. ప్రైస్లో ఎలా వస్తాడంటే ఆయన నీకు సహాయం చేయాలనుకుంటే, ఆయన నీకు సహాయం చేయాలనుకుంటే ఆయన ఎలా వస్తాడంట? ఆకాశ వాహనుడై వస్తాడంట. ఆయన నీకు చేసే కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? కంటి కనబడకుండా ఉండేటువంటి కార్యాలు చేస్తాడు, చెవికి వినబడకుండా కార్యాలు చేస్తాడు, మనుష్య హృదయానికి గోచరము కాని కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను. ఒకసారి ఇటీవల ఒక నెల 2 నెలలు ఉంటుంది. మేము చాలా, మా పరిస్థితులని మీకు తెలుసు, చాలా ఆర్థిక పరిస్థితుల్లో అయినా కానీ సంతోషంగా హ్యాపీగా వెళతానే ఉంటాం. ఆ శ్రమలు, ఆర్థిక ఇబ్బందులే అయినా మామూలే. అయితే దీనిలో ఒక సమయంలో అబ్బా దేవుని సేవకురాలు ఈ నెలలో ఇంత కట్టాలప్ప, అవి కట్టాలి ఇవి కట్టాలన్నప్పుడు నాకు సరేలేమా ప్రార్థన చేద్దాం చెప్తాను. నేను చెప్పలేదు, ప్రార్థన చేద్దామని చెప్పాను. ఒక ఆదివారం దగ్గర వెళ్ళారు. ఇక్కడ ఒక ఆదివారం ప్రార్థన అయిపోయింది, ఆరాధన అంతా అయిపోయింది, భోజనాలు చేస్తున్నారు. ఇద్దరు ఆటోలో నుంచి దిగారు. ఇద్దరు స్త్రీలు, ఆడపిల్లలిద్దరు ఆటోలో దిగి అమ్మ ఏమి ఇప్పుడు వచ్చారు ఆరాధన అయిపోయిన తర్వాత నాకు మోటర్ వేసారా? లేదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇద్దరు స్త్రీలు దిగారండి. అంటే మరి భోజనం చేయండి అమ్మా అని చెప్పారు. భోజనం అయిన తర్వాత వాళ్ళు అన్నయ్య మరి ఈ అమ్మాయి అప్పుడు మీ చేత ప్రార్థన చేయించుకుంది కదా, మరి ఎందుకులే బొట్టు పెట్టుకొని వచ్చింది, ఎందుకులే మరి ప్రార్థన చేయించుకున్నారు కదా. ఈ అమ్మాయి అప్పుడు ఏదో ప్రార్థన చేయించుకున్న తర్వాత ఏదో మొక్కునేదంట, మరి సమర్పించుకున్నాడంట అని చెప్పి మరి ప్రార్థన చేయించుకొని దానికి వచ్చారు, ఆ కానుకిచ్చేదానికి వచ్చారు. ఆ తర్వాత ప్రియమైన బిడ్డలారా ప్రార్థన చేసి వాళ్ళు పంపించే తొందరగా వెళ్ళాలన్నా అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆటోలు వెళ్ళిపోయారు. అప్పుడు మరి మిగతా వాళ్ళు కూడా వీళ్ళు కొంతమంది నాతో కూడా ఉన్నారు, 4-5 దేవుని సేవకుల రోజు రాలా, మరి 4-5 ఉన్నారు. మరి వాళ్ళు నా చేతిలో 5,000 రూపాయలు చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. అప్పుడు నేను వెంటనే ఎవరో చెప్పలేను, వచ్చిన ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళ ముందు 4 ఉన్నారు. ఇంకా చెప్పా, అబ్బా ఒకరు ఇచ్చారు, ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత వచ్చారు, ఒక 5,000 రూపాయలు కానుక ఇచ్చారని చెప్పాను. ఆ దేవునికి స్తోత్రం అని చెప్పారు. అంటే మన దేవుడు ఏం చేస్తారంటే ప్రియరా, అంటే సమయోచితమైన సహాయం అందిస్తాడు ఆయన. ఆ సమయానికి ఆయన ఏం చేస్తాడంటే ఆయన సహాయం చేస్తాడు. ఎవరికి చేస్తాడు ఆయన అంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన యందు ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఆయన దిక్కుగా చేసుకుంటారో, ఆయన వారి విషయంలో జోక్యం చేసుకుని ఆయన ఎక్కడి నుంచి సహాయం అందిస్తాడంట? ఆయన ఆకాశ వాహనుడై ఆయన సహాయం పంపిస్తారంట. ప్రైస్ లార్డ్. హల్లెలూయా. ఆయన పేరు ఎబెనేజరు. ఎబెనేజర్ అంటే సహాయకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదవండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎవరికి సహాయం చేయగలిగినవాడంట? శ్రమల పాలై దీనులైపోయి దీనస్థితిలో ఉండి శోధింపబడి వారికంట ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎవరికంటండి? శోధింపబడి వారికంట ఆయన సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీనిలో ఇంకా మనం చూస్తే, బైబిల్ గ్రంథం మనం చూస్తే, కీర్తనల గ్రంథం 54వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 54వ అధ్యాయము 4వ వచనం చదువు. 54:4. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఒక్కోసారి మనము శ్రమల పాలై దీనస్థితిలో ఉన్నప్పుడు, శోధించబడుతున్నప్పుడు, ప్రాణం ఏమి బాగలేక, ఎటు తోచక, దిక్కు తోచని పరిస్థితుల మధ్యలో ప్రజెంట్టారా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో మన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంట? ఆదరిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో దేవుడు నా సహాయకుడు, నా ప్రాణమును ఆదరించువాడు. ఏదైనా ఆదరిస్తాడంటే మనిషిని కాదు కదా, మనిషిలో ఉన్న ప్రాణాన్ని అంట అని ఏం చేస్తాడంట? ఆదరించువాడు. కాబట్టి ఇప్పుడు ఇదేం పెట్టాను, మన వ్యక్తిగత జీవితం, వాళ్ళ శత్రువుల విషయమైనా కావచ్చు, వాళ్ళు ఎంతటి వారైనా కావచ్చు, దేవుడు మనకేం చేస్తాడంటే ఆ సమయంలో కూడా మనకి సహాయం చేసి, ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణ, గొల్యాతును అంతమొందించాడు దావీదు, బాలుడు. ఎవరి సహాయంతో? దేవుని సహాయంతో. దేవుని సహాయంతో ఇప్పుడు ఏం పెట్టారా? ఒడిసిల్లో రాయి పెట్టి ఎరగర తిప్పి ఒక్క ఏటు వేయగానే నుదుటిని తగిలి ఎట్లా పడ్డాడు? వెనక పడ్డాడా, ముందుకు పడ్డాడా? చెప్పాలి మీరు, స్పాట్లో చెప్పాలి మీరు. ముందుకు పడ్డాడు. ఇక్కడ తగిలింది నుదుట, గుంట పడిపోయింది స్పాట్లో. వెనక ఎవరు పని చేస్తుంటారో? దేవుడు పని చేస్తుంటాడు. దేవుడు పని చేస్తాడు కాబట్టి దీని పెట్టారా, ఒక్క రాయితో కూడా కర్ర ఎత్తుకొని వస్తుంటే దావీదు, నేనేమన్నా పొక్కరంట రాయి కర్ర తీసుకొస్తా ఉంటాడు. ఆయనేమో యుద్ధం నేర్పడం తగిలిన వాడు, యుద్ధ కవచాలను ధరించుకొని ఉన్నాడు. సౌలు యొక్క వస్త్రాల్లో యుద్ధాలు ఆ కవచాలన్నీ వేసుకుంటుంటే దావీదు, నాకు ఇష్టం లేదు, నాకు అలవాటు లేదు అంటాడు దావీదు. ఇది పెట్టారా? అందుకే దావీదు అంటే యుద్ధము యెహోవాది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనకు సహాయంగా ఉంటే శత్రువులు కూడా ఆయన ఓడిస్తాడు, శత్రువులు కూడా ఓడిపోతారు. కాబట్టి ఇది పెట్టారు, మన దేవుడు ఎవరంటే ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. నిజంగా ఆయనకు మొరపెట్టి ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి మనం ఏమైనా చేయగలం, ఏమైనా చేస్తాం. చేయమా చేస్తా, ఏమైనా చేస్తాం. ఆయన చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. 38 సంవత్సరాల నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూస్తే 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. అతనికి ఎవరో సహాయం చేయట్లేదు. నీళ్లు కదిలించినప్పుడు దేవదూత మొదట ఎవరైతే అందులో దూకుతారో వాళ్ళు బాగుపడి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అక్కడే పడి ఉన్నాడు. కానీ దేవుడే వచ్చి సహాయం చేసిన తర్వాత, నీ పరిపెత్తుకొని నడవమని చెప్పిన తర్వాత నడవటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి ఒక స్త్రీ పట్టబడితే, ఇలాగే సమాజ మందిరంలో దేవుని వాక్యం యేసుప్రభు బోధిస్తుంటే మధ్యలో నిలబెట్టి ఈమె పాపం చేస్తుంటే పట్టుకొని వచ్చే మీ సంగతి ఏంటని తేల్చమని చెప్తే యేసుప్రభు వేలుతూ నేల మీద ఏదో రాసుకుంటూ ఆయన మాట పలికాడండి, మీలో పాపం లేని వాడే ఉంటే ఎవడైనా ఉంటే ఆ మీద రాయమన్నాడు.
ఆ మాటతో కూడా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా పిదిని పిల్లరా రాయి కింద పడేసి వెళ్ళిపోయారండి. ఆయన ఆయన సమయోచితమైన సహాయం ఆమెని కాపాడింది కాబట్టి ఆమె రక్షించబడింది. కాబట్టి పిదిని పిల్లరా నీ వ్యక్తిగత జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో ఆపత్కాలంలో దేవుడు ఎవరంట? నమ్మదగిన సహాయకుడైన. నిజముగా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పింది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్తా ఉంటే వస్తే నేను ముగిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము నేలకెత్తి ఇచ్చి హాగరికి తన కొడుకుని పంపించేసిన తర్వాత అరణ్యములో ఆ బిడ్డ కేకలు వేస్తున్నాడు. అరణ్యములో కేకలు వేస్తున్నాడు. ఆ పొదలు అక్కడ పడేసి ఆ బిడ్డని కాస్త దూరములో ఆ బిడ్డ అరుపులు కేకలు వినలేక అలాగా దేవునికి మొరపెడుతుంది. ఆ బిడ్డ కేక దేవుడు వింటున్నాడు. ఆమె దేవునికి మొరపెడతా ఉంది. దేవుడికి దీని బిడ్డలారా అరణ్యములో నీటి బొగ్గును పుట్టించింది. అరణ్యంలో ఏం చేశాడు ఆయన? నీటి బొగ్గును పుట్టించి ఆయన వాళ్ళ యొక్క దాహార్తిని తీర్చింది. నీ వ్యక్తిగత జీవితంలో దీని బిడ్డలారా ఏదో మనం అబ్బకు గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయం 17, 18, 19 వచనాలు మనం చూస్తే సాలలో పశువులు లేకపోయినా, చేనులో పంట చేతికి రాకపోయినా కానీ, మరి అంజూరు పండ్లు కొయ్యిపోయినా కానీ, ద్రాక్ష పండ్లు కాయకపోయినా కానీ, నువ్వు ఏ పరిస్థితులైనా కానీ నిలబెట్టలేరా నీ విశ్వాసం ఎలా ఉండాలంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుని నేను సంతోషిస్తాను, నా దేవుని నేను ఆనందిస్తాను, అది ఏ పరిస్థితి అయినా కానీ నా దేవుడు నాకు సహాయం చేస్తానటువంటి ఒక దృఢ నిశ్చయితను ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ప్రీతిని పెట్టారు నీ జీవితంలో. ప్రభు ఆయన ఆకాశవాహనుడై మేఘవాహనుడై వచ్చి దిగి వచ్చి ప్రియమిళ్ళగా గగనాలు చీల్చుకొని నీ దగ్గరకు వచ్చి ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సహాయం చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన సహాయం చేయకపోతే ఒకసారి ఆలోచించండి. ఆయన సహాయం చేయకపోతే మనం బ్రతకగలమా? ఆలోచించుకుంటాయి. చెప్పండి అమ్మా, వాళ్ళు ఒక్కోసారి ఇటు మాట్లాడతాను నేను ఎంత కష్టపడకపోతే యాడ్ నుంచి వస్తాయా అంటారు. కాలు తీసి కాలు పెట్టాలంటే నీ వల్ల వద్దా? నా వల్ల వద్దా? అర్థం మీకు? ఇంకో రాత్రి ఆలోచిస్తూ ఉన్నా నేను. ఒక మెడ్రాస్ పోతున్నాం అనుకోండి, పోతున్నాను అనుకో నేను, అబ్బా వదిలమా అయ్యా జాగ్రత్త, నీళ్ళున్నాయా మరి అయ్యా బ్యాగ్ జాగ్రత్త, నువ్వు మర్చిపోతుంటావు అక్కడెక్కడ, మళ్ళీ వచ్చేటప్పుడు జాగ్రత్త. ఎన్ని జాగ్రత్తలు చెప్తారా? మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా. అర్థం మీకు? అట్లాగా ఇప్పుడు ఏం పెట్టలేరా, మనము ఆయన కృపాక్షేమంలో మనం వెంట లేకపోతే మళ్ళీ మనము గ్యారెంటీ లేదు. ట్రైన్స్ అయినా గ్యారెంటీ ఉన్నాయా? విమానాలైనా గ్యారెంటీ ఉన్నాయా? బస్సులైనా గ్యారెంటీ ఉందా? కారు అయినా గ్యారెంటీ ఉందా? ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. భర్త అంట ఇప్పుడు ఒక భర్త అంట మరి రిటైర్డ్ అయిపోయాడట. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయండి. నాకు స్టోన్స్ ఉన్నాయి, ఆపరేషన్ చేయబడింది, బిడ్డ మరి యాక్సిడెంట్ అయింది, కారు పాడైపోయింది, కారు పోయింది, బిడ్డకేమో కొడుకేమో కాలు ఇరిగింది, ఎన్నో ఇలా జరుగుతున్నాయి, ఎందుకు ఈ జీవితం అని చెప్పి పేపర్ మీద రాసుకొని ఉదయాన్నే బల్ల మీద కూర్చొని ఇలాగా వేదన చెందుతూ బాధపడుతూ ఉన్నాడట. అప్పుడు భార్య చూసి ఆమె ఒక పేపర్ రాసి ఆ పేపర్ మీద పెట్టిందంట, నువ్వు 60 సంవత్సరాల దాకా ఏ రోగం లేకుండా 60 సంవత్సరాల తర్వాత నీకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి, అది కూడా తెలుసు దేవుడు తెలియజేసేటట్టు చేశాడు, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. కుమారుడు యాక్సిడెంట్ చనిపోతే ఏమైపోయినో, కాలు మాత్రమే విరిగింది, కారు పోతే పోయింది, ఈ రోజున మనం సంతోషంగా హ్యాపీగా ఉన్నామంటే దేవుని మహాకృప కదా అని చెప్పి ఆమె రాసిందండి.
అది ఆయన చదువుకొని నిజమే కదా అని చెప్పి ఆలోచన మార్చుకున్నాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి విషయంలో ప్రియమిట్లారా దేవునికి ఏం చేయాలంటే, మన సహాయకుడు కాబట్టి, మన ఎబినేజర్ కాబట్టి, మనం ప్రతి విషయంలో ఆయనకి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళని ఉండాలి. ఇది నాది. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో భార్య భర్తలు గొడవలుగా ఉంటే, అయ్యా తమ్ముడు జాన్ పాల్ మా ఇంటి దాకా రా అనింది ఒక అక్క. వాళ్ళు పుట్టు పూర్వత్వాలు చెప్తే వాళ్ళు బాగున్నది వింటారు. వాళ్ళు గ్రూపులో కూడా ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా రానండి. పోయినానండి. పోయిన తర్వాత ఈయన లుంగీలన్నీ పాత లుంగీలు చీగిపోయి కట్టుకుంటాడు జాన్ పాల్. ఎన్ని కట్టుకుంటాడు. ఇంకో కై పట్టాలని తల కింద పెట్టుకుని నాయి అంటున్నాడు. పట్టాలని నాయి అంటున్నాడు. నేనేం చెప్పాను ఈయనకి అన్నాడు. ఏమన్నా ఏది పడేసి లుంగీలు కూడా తెచ్చి కట్టుకోకపోతే దరిద్రం నీకు దరిద్రమా ఏందని ఇంకే వారం ఏం చేస్తాను ఇట్లా నా భాషలో మాట్లాడతాను ఆగుతాను. ఆవిడేమంటే ఇప్పుడు ఇదేం పెట్టారా ఈ పడేసిన కొత్త లుంగీలు దేవుడు ఇస్తే ఇదే నన్ను దరిద్రం అంటే అసలు. కొంతమందికి కొత్తగా తెస్తారు చెప్పులు. మా వజ్రమ్మ కూడా పాఠాలు ఇప్పించాను. అవి ఇప్పుడే కాదులే, మీటింగ్స్లో ఎత్తుకోపోతారు చెప్పులు, ఇప్పుడే కాదులే అని పాతి వాడటం. కొంతమందికి అనుభవించడం కూడా చేత కాదు. కొంతమందికి ఆ దొంగలు ఎత్తుకోపోయిన తర్వాత అప్పుడే ఉంటే ఆయనకి ఆ లుంగి పడేసి కట్టిన తర్వాత, వా జాన్పాల్ నీకు చాలా టాలెంట్ అని, మా ఇంట్లో చాలా గొడవ అయింది, అసలు పెద్ద గొడవ అయింది, చాలా గొడవ అయింది అసలు. ఆ లుంగి కట్టి మళ్ళా సమాధానపరిచి వాళ్ళ పాపను కొట్టాడు. మళ్ళా వాళ్ళ పాపను కొట్టాడు. అమ్మాయి మంచి దేశ నర్సింగ్ టీచర్, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మరి మళ్ళీ ఎన్ని చేసి వచ్చాడు. అంటే ఇప్పుడు ఇదేం బిడ్డారా, మనము దేవుడిచ్చిన వాటిని ఏం చేయాలంటే అనుభవించాలా. అది అనుభవించడం నీ చేతుల కష్టార్జీ నిశ్చయంగా అనుభవించదు అని చెప్పే వాక్యం ఎవరికంటది? అనుభవించడం కూడా ఎవరు అనుభవిస్తారు చెప్పండి. ఆ పైన వాక్యం ఏముంటుంది అక్కడ? యెహోవా యందు భయభక్తి కలిగిన వారు అనుభవిస్తారు. అర్థందా? లేకపోతే ఎవరు అనుభవిస్తారు తెలుసా? పాపాత్మల సొమ్మంట నీతిమంతుల స్వాస్థ్యం అవుతుందంట. ఎవరి సొమ్మంట? పాపాత్మల సొమ్ము నీతిమంతుల స్వాస్థ్యం. కాబట్టి ఇలా చెప్తా ఉంటే వస్తుంటాయి. కాబట్టి మన మధ్యలో మన ప్రియులు రాజేష్ గారు మన మధ్యకి వచ్చారు. కాబట్టి చక్కగా దైవజనులు మనతో వారి హృదయంలో పెట్టినటువంటి మాటలు పంచుకుంటారు. కాబట్టి చెప్పేదానికి రాలేదు, కానీ నేను వినేదానికి వస్తున్నాను అన్నారు. కానీ నేను దేవుని సేవకులకి సమయాన్ని ఇస్తున్నాను. కాబట్టి దేవుడు మనతో ఈ నెల్లూరు ప్రాంతం, చెన్నై నుంచి నెల్లూరుకు వచ్చేసారు. మరి అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నారు. కాబట్టి ఈ సమయాన్ని నేను వారికి అప్పగిస్తున్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత నేను వారికి ఈ సమయాన్ని అప్పగిస్తాను. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, సత్యస్వరూపి, సకల ఆశీర్వాదానికి కారణబోధుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు నాయన. నేను శ్రమల పాలే దీనుని యెహోవా నన్ను గురించి తలంచుతున్నాడని నాయనా యేసు ప్రభు కీర్తనకాడు చెప్పినట్లుగా ప్రభు యేసు ప్రభు మా జీవితాల్లో ప్రభు నాయన మేము శ్రమల పాలే దీనస్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాదుడే కానరాలేదని ఒకవేళ మేము అనుకోవచ్చు ప్రభా. కీర్తనాకారుని గురించి నువ్వు తలస్తున్నావు ప్రభు యేసు ప్రభు. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు అని ప్రవేశిస్తాను. మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు స్తోత్రం. మా ప్రాణాన్ని ఆదరించే దేవుడు అని ప్రవేశితండి. సమయోచితమైన సహాయాన్ని పంపించే దేవుడు అని ప్రవేశయ్య. శత్రువులు మీద జయాన్ని ప్రసాదించే దేవుడు అని ప్రవేశ ప్రభు తండ్రి. మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. నిజముగా నీ యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభా, మీరు ప్రభా ఆకాశ వాహనుడిపై మాకు సహాయాన్ని అందిస్తావు ప్రభు. మేఘ వాహనుడిపై మాకు సహాయాన్ని అందిస్తావు నాయన. ఏమైనా చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు నాయన యేసయ్య. ఏ పరిస్థితుల్లో అయినా ప్రభు నాయన మా విశ్వాసాన్ని కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా ప్రభు నాయన నిన్ను ఆశ్రయించేదానికి, నిన్ను దిక్కుగా చేసుకునేదానికి, నీ మీద ఆధారపడేదానికి, నీ మీద ఆనుకునేదానికి మీరు సహాయం చేయమని తండ్రి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రం ఆరోపిస్తూ ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరు పొందనాలండి. ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి